హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ట్రెండ్స్. ఈరోజు మన రెసిపీ మెంతి కూరతోటి రోటీ పచ్చడి. ఇది చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. మెంతి కూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా రోటీ పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తగినంత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకొని ఫ్రై చేయాలి. మెంతికూర చాలా తొందరగా వేగిపోతుంది. ఏ ఆకుకూర అయినా చాలా తొందరగా వేగిపోతుంది. మనం కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీరతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చింతపండు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేయచ్చు. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే తగినంత వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేయాలి. ఇది మనకి 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశ, రైస్తో చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీనికి తాలింపు కూడా పెట్టుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.